ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలు చేశారు. ఉదయం 10 గంటలకు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వాహనాలను అనుమతించట్లేదు. పంజాగుట్ట వైపు నుంచి మాదాపూర్ వెళ్లాల్సిన వాహనాలను బసవతారకం ఆసుపత్రి, ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 45 మీదుగా దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ మార్పుల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ట్రాఫిక్ నిర్వహణను నగర పోలీస్ కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. సీనియర్ ట్రాఫిక్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యంగా వన్ వే విధానం అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వన్ వే విధానం అమలుపై ప్రజల నుంచి పోలీసులు అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ట్రయల్ రన్ ఫలితాల ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మనము లాస్ట్ టైం కి అప్పుడు సమ్మర్ ఉండడంతో వెహికల్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉండింది. ఈ రోజు చూస్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి కూడా మనకు సమస్యలు ఏమొస్తున్నావు, ఎందుకంటే బిజీ డే ఇంకా మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సండే అయింది ఇంకా తక్కువ ఉన్నా, బట్ బిజీ డే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో దాన్ని స్టడీ చేసి మనము ఈవినింగ్ 8 o'clock దాకా చేస్తానా, ఈ ముందునే రిలాక్స్ చేస్తాను అనేది మనము సమస్య మా దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ప్లాన్ చేస్తాం. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అప్పుడు నేను మనము చేసిన 2 hours కి పైలట్లు కూడా బాగా సహకరించారు. చాలా మంది కూడా మనకు సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే చెప్పడం జరిగింది. మనకు కూడా సమస్యలు రావడం జరిగింది. మనకు కూడా కన్సర్న్ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ మనకు సివిల్ వర్క్స్ కావాలి అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు మనం పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మనం చాలా చోట్ల కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఫాలో అడ్వైజరీస్. మీరు మళ్ళీ ఎందుకంటే చాలా మంది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ వస్తున్నారు. కొంచెం ఇనిషియల్ ఉండడంతోనే కొంచెం మనము క్లారిటీ రావడానికి కొంచెం టైం పడినా, బట్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ప్లీజ్ గో త్రూ ద అడ్వైజరీస్, ప్లీజ్ గో త్రూ ద సైనేజెస్. ఎందుకంటే ఇది ఒకసారి మనం కంప్లీట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ భాగంలో ఈ ఒక చుట్టూ ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నావు, 7 అండర్ పాసెస్ వస్తున్నావు ఒకసారి. ఎందుకంటే ఇది చాలా సంవత్సరం నుంచి ఈ ప్రజలు ఆశించారు. ఇది ఒకసారి చుట్టూ అయిపోతే మొత్తం ట్రాఫిక్ అవుతుంది. కొంచెము లాంగ్ జర్నీ కావచ్చు కానీ, బట్ ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. అందరి సాఫ్ గా మనము ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంటుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఎక్కడెక్కడ మనకు లెఫ్ట్ టర్న్స్ ఉన్నావు, ఎక్కడెక్కడ మన అడ్వైజర్ ఉన్నావు, సైనేజెస్ ఉన్నావు, దాన్ని ఫాలో చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఆ తర్వాత రోడ్ల కంజెస్టెడ్ ఉన్న ప్లేస్ లో కూడా కొంత దాన్ని కుదించడము, కొంత బయట ఎక్కువ చేయడం కూడా చేశారు. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉంది. ఇప్పుడు కూడా నేను వచ్చే సమయంలో చూశాను, అది మీరు అన్నట్లు ఇంకా కొంచెం మనం పొడవు వేయాల్సి వస్తుందేమో, కొంచెం పబ్లిక్ కూడా స్పేస్ ఇవ్వాల్సి వస్తుందేమో. కొన్ని చోట్ల రోటరీస్ అంతా అప్పుడు వచ్చినప్పుడు రోటరీస్ కూడా కట్ చేశాను. అప్పుడు కొంచెం కాలేదు, ఇప్పుడు రోటరీస్ కూడా కట్ చేశాను. కొంచెం స్పేస్ క్రియేట్ చేశాను, కానీ ఇంకా కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో అట్లానే కొన్ని రోడ్లు ఒక సైనేజెస్ ఫాలో చేయకపోవడంలో ఒక లైన్ ఖాళీ ఉంటుంది, ఒక లైన్ ఫుల్ రష్ ఉంటుంది. సో సైనేజెస్ చాలా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక రోడ్ లో ఖాళీ ఉంది, ఒక రోడ్డు ఫుల్ అయితే మళ్ళీ ఎక్కడో దగ్గర కంజెషన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ లో కావచ్చు, ఇక్కడ మన కేబీఆర్ దగ్గర కావచ్చు. అట్లానే మనకు అక్కడ బసవ తారకరామ్ దగ్గర, అగ్రసేన దగ్గర కూడా కొంచెము సైనేజెస్ ఫాలో చేయకపోవడం వల్ల అక్కడ ఆఫీసర్స్ అంటున్నారు కొంచెం కంజెషన్ ఉందని చెప్తున్నారు. సో అందరు కూడా ఎక్కడెక్కడ ఈ అడ్వైజరీస్ ఉన్నావు, ఎక్కడెక్కడ మన సైనేజెస్ ఉన్నావు, అక్కడ అది ఖచ్చితంగా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ ఇట్లా పోతుంటే వీళ్ళు వచ్చి మధ్యలో దూకడం వల్ల ఈ మొత్తం ఈ ట్రాఫిక్ ఆగే అవకాశం ఉంటుంది, అందరు టైం వేస్ట్ అవుతుంది. సో ఒకసారి వాళ్ళు ఏ లైన్ ఎంటర్ కావాలి, ఏ లైన్ నుంచి ఎగ్జిట్ కావాలని చెప్పి వాళ్ళు తెలుసుకుంటే దెన్ అది సాఫ్ గా వెళ్ళిపోతుంది. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్ళేది కొంచెం ఇబ్బంది సార్. అటు నుంచి వాళ్ళు ఇటు రోడ్డు పంజాగుట్ట వెళ్ళే వాళ్ళని ఇదే కొంచెం అదే ఆ కన్ఫ్యూజన్ ఉంది. అది మనము వర్కర్స్ ఆల్రెడీ మన జాయింట్ సిపి గారి దృష్టిలో వచ్చింది. అంబులెన్స్ విషయంలో ఏంటి, తర్వాత ఎమర్జెన్సీ విషయాలలో అదే ఒకసారి ఈ రోజు అయిన తర్వాత మనం కూడా మళ్ళీ అయ్యింది మీరు అన్నట్లు ఒక విల్ డూ అ సర్వే. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నావు, ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నావు, ఏమేమి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నావు, దాన్ని ఐడెంటిఫై చేసి దెన్ విల్ టు క్రియేట్ సపరేట్ లైన్. వాళ్ళు వచ్చినప్పుడు మనము ఆల్రెడీ మనకు ఇక్కడ ట్రాఫిక్ లో మంచి సిస్టమ్ ఉంది, అంబులెన్స్ వాళ్ళతో మనం రెగ్యులర్ కోఆర్డినేట్ చేస్తుంటాం. అట్లా ఉన్నప్పుడు మనము ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ప్లాన్ చేస్తాం. ఈ రోడ్డుకి సంబంధించి అధికారులతో కోఆర్డినేట్ అయ్యి ఎక్కడెక్కడ ఇది చేయాలి వర్క్ అనేది అని అన్నారు. ఆ ట్రయల్ వన్ తర్వాత ఏ ప్రాంతాల్లో మీరు ఎక్కువగా ఈ కంజెస్టెడ్ సంబంధించి అగ్రసెంట్ సర్కిల్ ఇవన్నీ చెప్పారు. సో దీని ఫర్దర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఫస్ట్
మనకి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసి గ్రౌండ్ చేసేటప్పుడే ఎక్కడ ప్రజలకి చాలా ఇబ్బంది తక్కువ ఉంటుందో ఆ ప్లేసెస్లో ఫస్ట్ ట్రయల్ చేస్తామని చెప్పి సిపిఆర్ ఆదేశాలు మనకి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, ఇంజనీర్స్, ఐబీఐ సంస్థ వాళ్ళందరూ స్టడీ చేసి రోడ్ నెంబర్ 2లో క్యారేజ్ వే ఎక్కువ ఉన్న ప్లేసులు ఫస్ట్ పిల్లర్కి అలౌ చేయడం జరిగింది. తర్వాత మనం చూసిన మా ప్యాటర్న్ అక్కడ కంజెషన్ అవ్వడము, అది ఇక్కడ కేబీఆర్ మీద మనకి ఈ జంక్షన్ మీద ఇబ్బంది పడడము. దెన్ అది ఒక 15-20 డేస్లో అది మనకి దాదాపు రెగ్యులర్ అయింది. తర్వాత నెక్స్ట్ పిల్లర్స్కి పర్మిషన్ ఇచ్చినాం. ఆ టెంపుల్ దగ్గర మనకి వెడల్పు తక్కువ ఉండడం వల్ల రోడ్ నెంబర్ 2లో అది మాత్రం వదిలేసి ఇటు సైడ్ ఒక 3 పిల్లర్స్కి పర్మిషన్ ఇచ్చినాం. సో ఇప్పుడు మనకి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే పంజగుట్ట నుంచి వచ్చేటప్పుడు దాదాపు సాగర్ సొసైటీ సిగ్నల్ వరకు టైల్ లెంత్ మెయింటైన్ అవుతున్నాయి. ఇక్కడ బసవతారకం దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ కేబీఆర్ సిగ్నల్ పడితే అది దాదాపు బసవతారకం దగ్గర ఉంది. అండ్ పీక్ టైంలో ఇంకా జంక్షన్ వరకు వెళ్ళిపోతా ఉంది. సో ఈ పరిస్థితులు మళ్ళీ ఈ జంక్షన్ కేబీఆర్ జంక్షన్లో, అగ్రసేన్ జంక్షన్లో, మన బసవతారకం జంక్షన్లు, బీవీబీ జంక్షన్లు ఇంకా ఇమీడియట్లీ పనులు ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. సో దానికోసం మనము ఏం చేయవచ్చు అని స్టడీ చేస్తే అప్పుడు సిమ్యులేషన్లు కూడా మనకి తెలిసినది ఏంటంటే ఈ 1 వే ఇంప్లిమెంట్ చేస్తే మనకి కొద్దిగా ఉన్న క్యారేజ్ వేను మనం ఇంకా ఆప్టిమైజ్ చేసుకొని వెళ్ళొచ్చండి. లేకపోతే ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం మనం ల్యాండ్ అక్విజిట్ చేసుకొని మొత్తం రోడ్ అంతా వెడల్పు చేసుకున్న తర్వాత గ్రౌండ్ చేయడం. ఆ ఐడియల్ సిచ్యువేషన్ పరిస్థితి లేదు. కేసెస్ కూడా మధ్యలో వచ్చినాయి, స్టేస్ కూడా వచ్చినాయి. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో క్యారేజ్ వేని ఆప్టిమైజ్ గా మనం యూటిలైజ్ చేయడానికి ఏం చేద్దామంటే ఈ 1 వే మనకి చేస్తే బెటర్ అని తెలుసుకొని లాస్ట్ April 5th సిపి గారు స్వయంగా వచ్చి ఆ టీమ్స్ అంతా మనం డిప్లాయ్ చేసి 2 hours ట్రయల్ రన్ చేసినాము. ఆ 2 hours లో మాకు ఆ ఇంటర్చేంజెస్ ప్రాబ్లమ్స్ తెలిసినాయి. ఇందాక సిపి గారు చెప్పినట్టు ఇప్పుడు కేబీఆర్ నుంచి మన బసవతారకం వెళ్ళేటప్పుడు ఒకవేళ రైట్ ఆర్మ్లు వచ్చేవాళ్ళు 1/10కి అంటే రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలంటే వాళ్ళు కేబీఆర్ కి బసవతారకం మధ్యలో వాళ్ళు లెఫ్ట్ లేన్కి వచ్చేసేయాలి. అక్కడ ఒక 100 meters వాళ్ళకి ఇంటర్చేంజ్ కోసం ప్లేస్ ఇవ్వాలి. అది మనం జిహెచ్ఎంసీ వారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా అవకాశం ఉన్న ప్లేసెస్లో అది ఇచ్చారు. దానిలో మనకి ఈ రోజు తెలుస్తున్నాయి ఏంటంటే చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ వరకు మధ్యలో అక్కడ కూడా ఒక 150 meters ఇంటర్చేంజ్ అడిగినాము. అది చేయలేకపోయారు. అది కూడా ఈ పోల్స్ షిఫ్టింగ్ ఇవన్నీ వల్ల ఆగింది. ఇప్పుడు ట్రయల్ రన్ కాబట్టి అది పర్వాలేదు. బట్ పర్మనెంట్ గా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది కూడా ఒక 150 meters ఆ ఇంటర్చేంజ్ పెడతాం. సో దట్ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ కేబీఆర్ వచ్చి రోడ్ నెంబర్ 2కి వెళ్ళే వాళ్ళు రైట్ ఆర్మ్లు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుందంటే మనకు రైట్లు వచ్చి ఇక్కడ జంక్షన్లు లెఫ్ట్ తీసుకోవడం వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అక్కడ జనాలు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ పెడెస్ట్రైన్స్ కి మనకి ఇంత ముందుకు సిగ్నల్ ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా క్రాస్ అవుతుండే. చెక్ పోస్టులు, కేబీఆర్ పార్కులు పెడెస్ట్రియన్ సిగ్నల్స్ ఆపరేట్ చేస్తాం. మనం పర్మనెంట్ గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా పెడెస్ట్రియన్ సిగ్నల్స్ ఎక్కడైతే మనం ఇవ్వాలో అది కూడా ఈ రోజు ఐబీఐ వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఆ సిగ్నల్ ఎక్స్పర్ట్స్ స్టడీ చేస్తున్నారు. ఎంత 10 seconds ఇవ్వాలా, 15 seconds ఇవ్వాలా వాళ్ళు క్రాస్ చేయడానికి అన్నది అది కూడా ఈ రోజు స్టడీ జరుగుతుంది. అండ్ డ్రోన్ విజువల్స్ కూడా తీసుకున్నారు. చుట్టుపక్కనే ఉన్న జంక్షన్స్ కూడా స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు సాగర్ సొసైటీ ఎలా కమ్యూటర్స్ బిహేవియర్ ఎలా ఉంది, అక్కడ TV5 దగ్గర వెంకటగిరి క్రాస్ రోడ్లు ఎలా ఉంది, ఆల్కజార్ ప్లాజాలు ఎలా ఉంది, అలాగే 45 నుంచి మనము కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చి 45 జంక్షన్లు లెఫ్ట్ తీసుకోకుండా అందు ముందుకే 67 వెళ్ళొచ్చు అని సైనేజ్ పెట్టినాము. అది ఎలా